భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు. ప్రతిపాడు మండలం ధర్మవరంలో కల్తీ నూనె తయారీ కేంద్రంపై పోలీసుల దాడి. ఖమ్మం పట్టణంలో వందల మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను కూల్చివేస్తున్న అధికారులు. సామర్లకోట కాకినాడ రోడ్డులో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్లో అగ్ని ప్రమాదం. యువగలం పూర్తి అయ్యి 3 సంవత్సరాలు అయినందున కర్నూలులో న్యాయవాదుల సంబరాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణ కేంద్రంలోని 25వ వార్డుకు చెందిన న్యాడం శాంతికుమార్ మాజీ ఖనిజాభివృద్ధి సంస్థ డైరెక్టర్తో వివిధ పార్టీలకు చెందిన 100 మంది మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిక కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ అమ్మ దగ్గరికి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ పార్టీ సభ్యులే అందరి ముందు కంప్లైంట్ చేస్తాం అంతే. సార్ ప్లీజ్ పార్టీ సభ్యులే అందరి ముందు కంప్లైంట్ చేస్తాం అంతే. సార్ ప్లీజ్ ఓకే ఓకే అక్క ఇటుక శివన్న శివన్న ఒకసారి మాదాసి ప్రవీణ్ గారు వీళ్ళంతా జైన్ రాజు ఇక్కడ గ్రూప్ ఫోటో దినేష్ ముత్తు ఒక్క నిమిషం సార్ 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 ప్లీజ్ అనుకోండి.
అన్న శ్రీకాంత్ ఒక్క నిమిషం ఆగే. తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి పెద్దిశ్వర శెట్టి నాయకత్వం పెద్దిశ్వర నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేటీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారు. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 24 గంటలు ఇక్కడే ఉన్నా. నేను రాత్రి బావులు ప్రజలకు అందుబాటులో ఉన్నా. నేను ఏ వర్గ ప్రజలు ఏ పార్టీ అని నా నోట రాలేదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అంటే ప్రజలది, ఒక పార్టీ కార్యాలయం కాదు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో అన్ని వర్గాల ప్రజలు స్వేచ్ఛగా పోయేటువంటి వాతావరణం ఉన్నదా? ప్రజాస్వామ్యంలో ఇది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు నేను ఉన్నా కాబట్టి ఆయన ఉండడట, నేను కూర్చున్న కుర్చీలో ఆయన కూర్చున్నాడు. అదేందో నాకు అర్థం కాలే. కార్యాలయాలు పెట్టుకున్నారు, రూల్ ఉందా అట్లా? మరి మిగతా కుల సంఘాలలో లేదా ఇతర ఆర్గనైజేషన్స్ ఏదైనా కూర్చోవాలంటే నర్సంపేట ఎక్కడ కూర్చోవాలి? ఖమ్మం పట్టణంలో వందల మంది పోలీసుల పహారాలో పేదల ఇళ్లను అధికారులు కూల్చివేస్తున్నారు. ప్రకాష్ నగర్ నుండి రావిచెట్టు బజార్ ప్రాంతంలో దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలపై దౌర్జన్యం జరుగుతుందని బాధితులు ఆరోపిస్తున్నారు. ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంట్లో ఉన్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి జేసీబీలతో కూల్చివేతలు చేపట్టారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యామ్నాయ స్థలం పరిహారం ఇవ్వకుండా అన్యాయంగా ఇల్లు కూల్చారని బాధితులు వాపోతున్నారు. ఇచ్చారా, వేరే చోటలు ప్లాట్ ఇచ్చారా, చదువుకోవడానికి ఇచ్చారా, మొత్తం ఇల్లు పోతే మీరు రోడ్డు మీద సావాలా? ఒక్క రోజు ముందు కూడా చెప్పకుండా మమ్మల్ని ఎందుకు ఇట్లా చేస్తున్నారు? ఇప్పటికిప్పుడు ఇట్లా సావాలి. ఒక కారణం చెప్పండి, ఒక రీజన్ చెప్పండి. మహబూబాబాద్ జిల్లా పూలుగండ్ల గ్రామం నుంచి విశేష పూజలు అందుకొని మేడారానికి తరలివస్తున్న పగిడిద్దరాజుకు గోవిందరావుపేట మండలం లక్ష్మీపురం సమీపంలోని గుండ్లవాగు వద్ద భక్తులు ఘనస్వాగతం పలికారు. మార్గ మధ్యంలోని ముద్దులగూడెం తదితర గ్రామాల ప్రజలు పూజలు నిర్వహించి మేడారానికి పంపించారు. సాయంత్రం కల్లా పగిడిద్దరాజు మేడారం చేరుకోనున్నట్లు సమాచారం. వీడియో తీద్దాం.
కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కాంటెస్ట్ కార్పెంటర్ అభ్యర్థి సయ్యద్ అహ్మద్ హుసేన్ ఆధ్వర్యంలో 65వ డివిజన్ సౌరాన్ స్ట్రీట్లో కాంగ్రెస్ పార్టీ ఆఫీసును సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం వీరారెడ్డి హాస్పిటల్ వద్ద కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రహ్మద్ హుసేన్, పిసిసి జనరల్ సెక్రటరీ, మైనార్టీ ప్రెసిడెంట్ మహమ్మద్ తాజావుద్దీన్, కాంగ్రెస్ నాయకులు, 65వ డివిజన్ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సయ్యద్ అహ్మద్ హుసేన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి జరుగుతుందని, మున్సిపల్ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మరియు 65వ డివిజన్ కాంగ్రెస్ అభ్యర్థి సయ్యద్ అహ్మద్ హుసేన్ ను డివిజన్ ప్రజలు భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలను కోరారు. मैं 65 डिवीज़न नंबर से है तो यहाँ पे कोशिश करूँ कांग्रेस के लिए इंशाल्लाह। आज झंडा प्रोग्राम और पार्टी ऑफिस इनाग्रेशन ही जो नरेंद्र रेड्डी साहब पूरा चेयरमैन हमारे वार्ड में आए, उन्हीं के हाथों से सफा किया गया। इंशाल्लाह जो मुझ पे जो भी जिम्मेदारी थी मैं करने के लिए आ रहा हूँ। अगर पार्टी मौका दी फिर भी डिवीज़न से टिकट दे के मैदान में उतारी तो इंशाल्लाह मैं अच्छी मेजॉरिटी से जीतूँगा और पूरी पब्लिक का ताउन मेरे साथ रहेगा। और दूसरी पार्टी से जो सोच रहे हैं वो गलत है, क्योंकि ना तो एमआईएम रहने दो या बीजेपी रहने दो या और है तो टीआरएस रहने दो। लोग ये चाहते हैं कि रूलिंग गवर्नमेंट में जो है उससे डेवलपमेंट होता, या डबल बेडरूम का काम रहने दो या और है सो कुछ पथकम वगैरह रहने दो स्कीमात, और उसी से है सो आवाम है सो आगे चल सकती, और पेंशन के काम रहने दो और जो भी है। और आवाम के लिए फ़ायदामंद जो चीज़ है सिर्फ गवर्नमेंट से ही होता, और गवर्नमेंट के लिए कांग्रेस पार्टी को जिताना। और जबकि हमारा यहाँ पे मिनिस्टर है, सीएम है, కాంగ్రెస్ నాయకుడు అహ్మద్ హుసేన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ డివిజన్లో పెద్ద ఎత్తున జెండా కార్యక్రమంతో పాటు ఆఫీస్ ఓపెన్ చేసుకొని కార్యకర్తలు ప్రజల మధ్య పెద్ద ఎత్తున పార్టీ జైనింగ్స్తో పాటు ఎంఐఎం నుంచి కొంతమంది నాయకులు జైనింగ్ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంకొక 15 రోజులు జరగబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మరి ప్రజలు చూస్తున్నటువంటి ఆదరణ, చూపిస్తున్నటువంటి ఆదరణ, మరి గల్లీలో మేము అసలు తిరగలేని పని, అంటే మా దగ్గరికి రావాలంటే మా దగ్గర రావాలని విపరీతమైనటువంటి ప్రజల యొక్క కోరిక, ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్నటువంటి తీరు చూస్తే మరి దాదాపు 40కి పైగా కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ జెండా కరీంనగర్ కార్పొరేషన్ వేయడం ఖాయం. ప్రజలు గత 2 సంవత్సరాల పాలన, కాంగ్రెస్ పాలన, గత 10 సంవత్సరాల నియంత్ర పాలన బేరీ చేసుకున్నారు. మరి 2 సంవత్సరాల్లో ఎన్ని ఇబ్బందులున్నా మరి 8 లక్షల కోట్ల అప్పుతో మిగిల్చినటువంటి రాష్ట్రాన్ని ఇచ్చి అప్పటికి కూడా మరి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రజలు అన్ని రకాలుగా ఉచితంగా ఈరోజు కరెంట్ వస్తూ ఉంది. 200 యూనిట్లు అంటే దాదాపు 20 ప్రాంతాలలో 70% లబ్ధిదారులు ఉంటారు. అదేవిధంగా ఉచిత బస్సు సౌకర్యం కలుగుతాము, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం. దాదాపు ఒక్కొక్క డివిజన్కు 100 నుంచి 150 డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. ఇట్లా అనేక రకాలుగా ఆదుకుంటున్నటువంటి పరిస్థితి నుంచి ప్రజలంతా కూడా మళ్ళీ ఆశీర్వదిస్తే ఇంకా రాబోయే రోజుల్లో అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా మరి మేమంతా బాగుపడతాం. అదేవిధంగా అంతర్గత రోడ్లు చెడిపోయి గతంలో కేంద్రీకృతమై కేవలం నగరం నడిపొట్టున తప్ప అంతర్గత రోడ్లు ఎక్కడ కూడా పట్టించుకునేటువంటి పరిస్థితుల్లో దాదాపు గత సంవత్సరంన్నర కాలంలో నేను సుధాకర్గా దాదాపు నగరంలో 20 నారాయణ శ్రీ చైతన్య కళాశాలల యజమానులు దొంగల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. విద్యను వ్యాపారంగా మార్చి అమ్ముకుంటున్నారని విమర్శించారు. ఇలాంటి వ్యవస్థ చూసినప్పుడు తమకు కోపం వస్తుందని మంత్రి అన్నారు. ఇప్పుడు అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది.
పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్కు చైతన్యకు ఎంత అంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమంటాడు. ఇంకా మనసులో అనగానే 3 పోంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మారుతుంది అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి. విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పొడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ. నంద్యాల శ్రీశైలం టోల్గేట్ వద్ద భారీగా పట్టుబడిన నోట్ల కట్టలు. టోల్గేట్ వద్ద సెక్యూరిటీ సిబ్బంది తనిఖీ నిర్వహణలో బయటపడిన నోట్ల కట్టలు. మహారాష్ట్రకు చెందిన వాహనంలో నోట్ల కట్టలతో శ్రీశైలానికి వచ్చిన వ్యక్తులు. వాహనంలోని వ్యక్తులను విచారిస్తే బంగారం వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వచ్చి శ్రీశైలం దర్శనానికి వచ్చామని వివరణ. నోట్ల కట్టల వాహనాన్ని శ్రీశైలం పోలీసులకు అప్పగించిన సెక్యూరిటీ సిబ్బంది సరైన డాక్యుమెంట్స్ చూపించామని విచారణ చేస్తున్న శ్రీశైలం పోలీసులు. తనిఖీలలో బయటపడ్డ నోట్ల కట్టల వివరాలకు ఇన్కమ్ ట్యాక్స్ కు పంపించిన పోలీసులు. నెంబర్లు ఉంటాయి. బండి ముందుకు ఆపుతా ఒక నిమిషం. అవసరం లేదు లేరా మళ్ళీ ముందు కనపడుతుంది. హలో ఓపెన్ కర పూరా నెంబర్లు ఉంటాయి. బండి ముందుకు ఆపుతా ఒక నిమిషం. అవసరం లేదు లేరా మళ్ళీ ముందు కనపడుతుంది. హలో ఓపెన్ కర పూరా సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి నక్క సంతోషి రాముల్ గౌడ్ 15వ వార్డు కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎల్లవేళల్లో ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ప్రభుత్వానికి తెలియజేసి పరిష్కరిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కండెల రాజ్కుమార్, సంగీతం గౌడ్, మన్నె అరుణ కుమార్, పంజాల రాజు గౌడ్, పూజారి శ్రావణ్, కషమైన సాగర్ కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు 15వ వార్డు గజ్వెల్ మున్సిపాలిటీ అభ్యర్థిగా నక్క సంతోష రాముల్ గౌడ్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా మేము ముందుకు వస్తున్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో 15వ వార్డుకు సంబంధించింది ప్రతి ఒక్కటి డెవలప్మెంటు చేస్తానని నా యొక్క 15వ వార్డు ప్రజలకు నా విన్నపం, ప్రతి పని నన్ను భారీ మెజార్టీతో గెలిపిస్తే మీ యొక్క ఏదైతే సమస్యలు ఉన్నాయో, ఏదైతే రేషన్ కార్డు కానీ, కరెంటు కానీ, గ్యాస్ కానీ, ఇందిరా మిల్లు కానీ, ప్రతి ఒక్కటి చిన్నదానికి పెద్దదానికి నేను ముందుకు వస్తా. నేను ఎప్పుడైనా కానీ నేను ప్రజల మనిషిని. ఎందుకంటే నాకు వేరే ఆధారం లేదు. ప్రజా జీవితంలో ముందుండి నడిపిస్తా. ఏదైతే మనలకు ఆపత్తి వచ్చిన ఫోన్ కాలుతోని ముందుండి సమస్యను పరిష్కరించే వ్యక్తిని నన్ను నర్సన్న ఆధ్వర్యంలో, డిసిసి అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఆధ్వర్యంలో ఏదైతే ఫండ్స్ కానీ, ఏదైతే డెవలప్మెంట్ గురించి కానీ వారి ద్వారా తీసుకొచ్చి 15వ వార్డు అభివృద్ధికి తోడ్పడతానని మీ ద్వారా తెలుపుతున్నాను. రాముల్ గౌడ్కి మంచిర్యాల జిల్లా జైపూర్ మండల ఎంపీడీఓ జి సత్యనారాయణ జైపూర్ మండలంలోని కనుకూర్ గ్రామ పంచాయతీలో జరుగుతున్న వాటర్ అబ్జర్ప్షన్ ట్రెంచెస్ పనిని పరిశీలించి మాస్టర్ రోల్ కాల్ చేసి కూలీలు హాజరు తనిఖీ చేయడం జరిగింది. తర్వాత వేతన కూలీలతో ఇంటరాక్ట్ అయి నోట్ ఫీడ్ ఫాస్ట్ రేట్ 307 రూపాయలు వచ్చుటకు రోజువారీగా వస్తున్న వేతనాలు చేయవలసిన మెజర్మెంట్ గురించి తెలియజేయడం జరిగింది. తర్వాత ఫారెస్ట్లో గత సంవత్సరం నాటిన హరిత వనాలు సాసర్ ఫార్మర్స్ పరిశీలించి మొక్కలకు వాటరింగ్ చేయించాలని
ఏజీసీ సిబ్బందిని ఆదేశించారు. జీపీ నర్సరీ పరిశీలించి సీడు, నారు, దిబ్బలింగ్ పూర్తి చేయించాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం అంగన్వాడీ బిల్డింగ్ కొరకు స్థలం గుర్తించడం జరిగింది. తర్వాత జీపీలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పరిశీలించి త్వరగా పూర్తి చేయాలని లబ్ధిదారులకు సూచించడం జరిగింది. తూర్పుగోదావరి జిల్లా పోలీస్ వారి హెచ్చరిక. పై వీడియోలో కనిపిస్తున్న గుర్తు తెలియని ముగ్గురు దొంగలు రాజనగరం పోలీస్ స్టేషన్ పరిధిలో కొంటమూరులోని హైవే పక్కన గల ప్రకాశం ఎంప్లాయీస్ కాలనీలో దొంగతనానికి ప్రయత్నం చేసినట్లుగా సీసీ కెమెరాల యందు రికార్డ్ అయింది. వీళ్ళు జిల్లా వ్యాప్తంగా హైవేని ఆనుకొని ఉన్న ఇళ్లలో దొంగతనాలకు పాల్పడుతున్నారు. కావున ప్రజలందరూ రాత్రి సమయాలలో వీరి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఎవరైనా అనుమానిత వ్యక్తులు కనిపించినచో మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కు గానీ డయల్ 112కి గానీ సమాచారం ఇవ్వవలెను. కడప జిల్లాలో టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డి బంధువులమని చెప్పి తమ ఇంటిని కూల్చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. 100 ఏళ్లుగా నివసిస్తున్న ఇంటిని రాత్రికి రాత్రే ధ్వంసం చేశారని, దళితులమనే కారణంతో తమపై దాడి జరిగిందని తెలిపారు. ఎమ్మెల్యే బంధువులైన ద్వారకానాథ్ రెడ్డి, శ్యామ్ సుందర్ రెడ్డిల పేర్లు పేర్కొన్నారు. ఇంటిని తిరిగి అప్పగించే వరకు రోడ్డుపైనే నిరాహార దీక్ష చేస్తామని పవన్ కళ్యాణ్ స్పందించి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. మా సమస్యకు పరిష్కారం దొరికే వరకు ఇక్కడ నుంచి అయితే మేమైతే లేము. పిల్లలు పెద్దలు మాకు రోడ్డు తప్ప మాకు ఇల్లు అయితే లేదు. ప్రస్తుతానికి ఈ రోడ్డు మీదే చూస్తాము. మాకు మీరైతే కొంచెం మా మీద దయ చూపి మా ఇంటిని మాకు అప్పగించేంత వరకు నిరాహార దీక్ష ఇక్కడే చేస్తూ ఉంటాము. మాకైతే ఎమ్మెల్యే బంధువులని చెప్పుకొని మా ఇల్లంతా రాజే ఈ విధంగా అయితే చేసేశారు. దయచేసి అది కనుక్కొని ఆ ఇన్ఫర్మేషన్ కనుక్కొని మేమైతే దళితులమన్నా మేము ఎస్సీ వాళ్ళము రేట్లంతా కలిసి ఈ విధంగా అయితే చేసినారు. పలుకుబడి ఉందని ఇది 100 సంవత్సరాల నుంచి మేమైతే ఈ ఇంట్లోనే ఉంటామన్నా. మా పెద్దలు తరతరాల నుంచి ఇక్కడే ఉంటాం. రాజకీయాలే 100 మంది వచ్చి మా ఇల్లును అయితే ఇట్లా ధ్వంసం చేసేసి ఇట్లా మా మెల్ల మంగళసూత్రాలు కూడా లాకపోయిన పరిస్థితి అయితే మాకుంది. మాకు ఇంకా ఈ విధంగా చేస్తున్నాం కాబట్టి ఇంకా మమ్మల్ని ఏం చేస్తారో నాకైతే తెలీదు. మాకు ఏం జరిగినా కూడా అంతా వాళ్ళదే బాధ్యత. దయించి సంబంధం లేదు కాబట్టి మా మీద దయించి ఒకసారి ఈ వారు కంటినైతే మీ మాట వరకు మేము వెయిట్ చేస్తూ ఉంటామన్నా. ఒక్కసారి మాతో మాట్లాడండి.
ప్లీజ్ అన్న పవన్ కళ్యాణ్ సార్ ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ మీద తప్ప మాకు ఎవరి మీద అయితే నమ్మకం అనిపించడం లేదు. దీని వెనుక ఎమ్మెల్యే బంధువులు అయితే ఉన్నారు. అందరికీ ఏమైతే ద్వారకనాథ్ రెడ్డి, శాస్త్రి రెడ్డి, లక్ష్మణ్ రెడ్డి వీళ్ళంతా ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు. మేమైతే దళితులం కాబట్టి మేమేం చేయలేక పెద్ద పెద్దలతో పెట్టి మాకు చేత కాక రాత్రి ముసలోళ్ళు ఉన్నాం, పిల్లలు ఉన్నాం, పెద్దవాళ్ళు ఉన్నాం, అందరం ఉన్నామన్నా. ఎమ్మెల్యే బంధువులు ఎందుకు మా కొట్టింది? ఎమ్మెల్యే బంధువులు అయితే ఎందుకు కొట్టినారు అంటే వాళ్ళకు సంబంధం వాళ్ళకి సంబంధం లేదు. అసలు మేము కొన్నామని చెప్పి తప్పు డాక్యుమెంట్ తో వచ్చినారు. విలువైన స్థలం ఇది, 12 సెంట్ల స్థలము, సెంట్ 50 లక్షలు పోతుంది. ఇక్కడ దౌర్జన్యంగా వచ్చి లీగల్ గా ప్రొసీడ్ గా లేకుండా దౌర్జన్యంగా వచ్చినారు. ఎవరి దగ్గర కొన్నారు? తిరుపతి వాళ్ళ దగ్గర కొన్నామన్నారు. మేము ఇక్కడ 5 తరాల నుంచి ఉండే ప్లేస్ మాది. ఏదన్నా మెసేజ్ వచ్చే వరకు కూడా ఇక్కడే ఉంటామమ్మా. మీ మాట కొరకై మేము ఎదురు చూస్తూ ఉంటాం. పవన్ కళ్యాణ్ అన్న దయించి మీ మీద తప్ప మాకు ఎవరి మీద నమ్మకం అయితే లేదు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.